హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే నేర్చుకుందాం. సో వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. సో తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వేరే వాళ్ళు కూడా వీడియో అయితే పుష్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్లో అన్ని బ్యాక్గ్రౌండ్ లింక్స్ ఇంకా పేజెస్ లింక్స్ డౌన్లోడ్ లింక్స్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక పిక్సార్ట్లో బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకొని టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్ అయితే క్లిక్ చేయండి. రీసైజ్ క్లిక్ చేసాక ఇక్కడ నెంబర్ వచ్చేసి 3052 అని ఉంటుంది. ఒకవేళ ఈ సేమ్ నెంబర్ ఉంటే ఏం చేంజ్ చేయకుండా వదిలేయండి. సో ఒకవేళ లేకపోతే 3052 అని చెప్పేసి నెంబర్ అయితే ఇచ్చి రీసైజ్ అయితే చేసుకోండి. రీసైజ్ చేసుకున్నాక అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు పక్క రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే యాడ్ ఆప్షన్ అని ఉంటుంది, యాడ్ ఫోటో ఆప్షన్ అని, దాని మీద క్లిక్ ఇవ్వండి. దాని మీద క్లిక్ ఇచ్చి ఒక పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. సో డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో హౌస్ పిఎన్జీ అనేది ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేయదు, దీన్ని పెద్దగా అయితే చేసుకోండి. సో అలా పెద్దగా చేసుకొని కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. సో నేను కొద్దిగా మిడిల్లో అయితే పెట్టుకుంటాను. సో రైట్ సింపుల్గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి డ్రా ఆప్షన్లో అయితే ఓపెన్ చేసుకోండి. డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు కింద యాడ్ ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ డ్రా ఆప్షన్లోంచి ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఏదైతే మీరు కట్ చేసుకొని పెట్టుకుంటారో అదైతే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుందని చెప్పేసి. ఒకవేళ మీకు ఎలా కట్ చేయాలని తెలియకపోతే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, అండ్ ఆల్రెడీ వీడియో కూడా సపరేట్ వీడియో అనేది చేశాను పర్ఫెక్ట్గా అలాగా కట్ చేసుకోవాలని చెప్పేసి. ఆ వీడియో అయితే చూడొచ్చు సో నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి ఫోటో ఏదైతే యాడ్ చేసుకున్నామో ఆ లేయర్ మీద క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ ఇచ్చి మనం కరెక్ట్గా ఈ హౌస్ మీద మనం సెట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఏదైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నానో సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం హౌస్ మీద కూర్చున్నట్టు ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మళ్ళీ ఎంటీ లేయర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక ఎంటీ లేయర్ యాడ్ చేసుకొని మన ఫోటో లేయర్ కింద అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనం షాడో అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో మనకి షాడో అనేది మన ఫోటో మీద పడకుండా ఉండకుండా ఉంటుంది కాబట్టి సో మనం ఫోటోని అయితే ఫోటో లేయర్ కింద అయితే పెట్టుకుంటున్నాం మనం. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో డ్రా ఆప్షన్లోకి వెళ్ళి బ్రష్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరు షాడో అనేది డ్రా చేసుకోండి. సో నేను స్పీడ్గా అయితే చేస్తున్నాను. నేను చాలా వీడియోస్ అయితే చెప్పాను షాడో అనేది ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. ఒకవేళ కనుక ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే నేను చాలా వీడియోస్ చేశాను, అక్కడ నుంచి మీరు నా పాత వీడియోస్ చూసి అయితే తెలుసుకోవచ్చు. సో సింపుల్గా షాడో అనేది యాడ్ చేసేసుకున్నాక సింపుల్గా సో ఈ విధంగా డిస్కట్ నొక్కండి. సో రైట్ క్లిక్ ఇచ్చేస్తే డిస్కట్ నొక్కండి. సో డ్రా ఆప్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. సో బయటకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ మనకి ఏమేమి మిగతా పేజెస్ ఏమేమి ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటే సింపుల్గా ఎడిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో సింపుల్గా వేరే పేజీని అయితే యాడ్ చేసుకోండి, ఇట్లా హౌసెస్ అనేవి ఫ్లై అవుతున్నట్టు. సో ఈ పేజీని కూడా యాడ్ చేసుకొని సింపుల్గా మీరు ఫుల్ స్క్రీన్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అదైతే సెట్ అయిపోతుంది. సో నేను కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకున్నాను, రైట్ సైడ్కి. సో సింపుల్గా మీరు నెక్స్ట్ పేజీని కూడా యాడ్ చేసుకోండి. సో ఈ హౌస్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా పెద్ద చేసుకుంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. సో ఒకసారి అయితే మీ యొక్క ఫోటోని బట్టి మీ మీద ఫేస్ మీద పడితే కనుక ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఎరేజ్ అయితే చేసుకోవచ్చు, తెలుసు కదా అది. సో సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి సో బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి సో ఇక్కడ లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. సో ఇలా లోడ్ అయిపోయాక మనకి లాస్ట్కి వచ్చేస్తే మనకి రైట్ సైడ్లో మోషన్ బ్లర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, సో ఇదనమాట. దాన్ని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దాన్ని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీడ్ మొత్తం 0 పెట్టుకోండి. సో డిస్టెన్స్ వచ్చేసి ఒక 10% అన్న 12% అనేది పెట్టుకోండి. సో నేను ఒక 12% అయితే పెట్టుకుంటున్నాను. సో పెట్టుకున్నాక ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో ఇన్వర్ట్ నొక్కేసి సో మనకు ఓన్లీ హౌసెస్ ఏదైతే ఫ్లై అవుతున్నాయో దాని మీద ఇట్లా ఏంటి ఎఫెక్ట్ అనేది బ్రష్ చేసుకుంటే మనకి ఓన్లీ బ్లరిష్ అనేది హౌసెస్ మీద బ్లరిష్ అనేది ఎఫెక్ట్ అనేది వస్తుంది. మనకి ఏంటంటే హౌసెస్ అనేది ఫ్లై అవుతున్నాయి కాబట్టి మోషన్లో ఉన్నట్టయితే మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి సో ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాకప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఈ యొక్క పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. బ్లర్ హౌస్ పిఎన్జీ ఉంటుంది, దాన్ని కూడా సింపుల్గా మీరు పెద్ద చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మీరు ఎక్కడ జరపని అవసరం అయితే ఉండదు. సో అలా సెట్ చేశాను అనమాట. సో తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఏది మిస్ అవ్వద్దు, అన్ని లింక్స్ అయితే అప్లోడ్ చేశాను. సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. లైట్ గ్లో పిఎన్జీని యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక సైడ్కి చేసుకొని సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి. సో సన్ రైజ్ టైప్ అనమాట. సో ఈ విధంగా సన్ లైటింగ్ టైప్ వస్తుంది. సో దీన్ని మొత్తం సైడ్కి పెట్టేసుకొని పెద్దగా చేసుకొని సైడ్ పెట్టేసుకొని ఏంటంటే మనకి
లైటింగ్ అనేది మన మీద పడుతున్నట్టయితే కరెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో కరెక్ట్ ఫిల్టర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫోటో అనేది చూడడానికి కూడా చాలా అమేజింగ్ అయితే రెడీ అయిపోతుంది, చూడొచ్చు మీరు. సో తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా మనకి వీడియో అనేది పుష్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లాస్ట్ పేజ్ అనమాట, యాడ్ ఫోటోలోకి వెళ్ళి. సో ఏదైతే మనకి స్పార్కిల్స్ అనే పిఎన్జీ అయితే ఉంటుంది, ఏంటంటే మనకి హౌసెస్ అదైతే ఫ్లై అవుతున్న హౌసెస్ పీసెస్ అనమాట, అవి వుడెన్ పీసెస్. సో అది చిన్న చిన్న స్పార్కిల్స్ టైప్ ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకుని కింద ఇప్పుడు మనకి ఏదైతే మనకి హౌస్ కింద అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏదైతే మనకి హౌస్ ఫ్లై అవుతుందో అక్కడ నుంచి మనకి పడిపోతున్నట్టు. సో ఈ విధంగా డూప్లికేట్ క్రియేట్ చేసుకొని పైన లేయర్స్ మీద ఆప్షన్ వస్తుంది. సో లేయర్స్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ ఇచ్చి సో మనం ఇలా ఈ విధంగా అన్ని హౌసెస్ కింద పెట్టేసుకున్నాక సింపుల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. సో చిన్న చిన్న స్పార్కిల్స్ మీరు యాడ్ చేయకపోయినా పర్లేదు, ఇది జస్ట్ స్కిప్ చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. జస్ట్ కొంచెం అయితే ఎఫెక్టివ్గా అయితే అనిపిస్తుంది. సో సింపుల్గా రెడీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోని అయితే సేవ్ చేసుకుని లైట్ రూమ్లో కొంచెం రీటచింగ్ ఇస్తే మనకి ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అనేది అయిపోతుంది. సో సేవ్ చేసుకుంటున్నాను, డ్రా ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకున్నాక సింపుల్గా నేను లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను. సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది లైట్ రూమ్లో. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కాంట్రాస్ట్ వచ్చేసి మొత్తం -30 పెట్టేసుకున్నాను. సో హైలైట్స్ కూడా -30 పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షాడోస్ వచ్చేసి మనకి పాజిటివ్ వైపు 30 పెట్టుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, బాగా జాగ్రత్త వినండి. ఫస్ట్ -30. సో నెక్స్ట్ షాడో వచ్చేసి +30 అండ్ నెక్స్ట్ లాస్ట్ బ్లాక్స్ వచ్చేసి కూడా -30 దగ్గర అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి టెంపరేచర్ వచ్చేసి ఒక 8% అయితే పెట్టుకోండి, 8 or 6% మీ ఫోటోని బట్టి, మీ యొక్క స్కిన్ కలర్ బట్టి. సో నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ కూడా ఒక 10% పెట్టుకోండి. నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ వచ్చేసి ఒక -50 అయితే పెట్టుకోండి, 49-50 దగ్గరలో అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక యూజ్ వచ్చేసి మనకి -12% అలా పెట్టుకోండి అండ్ 24 అలా పెట్టుకున్నాక సాచురేషన్ వచ్చేసి ఒక 15% అయితే పెట్టుకోండి పాజిటివ్ వైపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ మీ యొక్క డ్రెస్ కలర్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అయితే తెలుసు కదా, మిక్స్ ఆప్షన్స్. సో నా జీన్స్ కలర్ బ్లూ ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని సో కొంచెం సాచురేషన్ తగ్గించుకుంటే లూమినెస్ని తగ్గిస్తే మనకి ప్యాంట్ కలర్ అనేది డార్క్ అయితే అయ్యింది. సో సింపుల్గా అంతే ఫ్రెండ్స్. మిగతా కలర్స్ మీ యొక్క డ్రెస్ కలర్ బట్టి సెలెక్ట్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెక్స్చర్ని వచ్చేసి ఒక 20% పెట్టుకోండి అండ్ డిఐజ్ వచ్చేసి ఒక 15% దగ్గరలో అయితే పెట్టుకోండి, నేను 13 పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వెంటేజ్ వచ్చేసి ఒక 20% అయితే పెట్టుకోండి, -20 చాలు సరిపోతుంది మనకి. సో మీ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీ యొక్క అకార్డింగ్ బట్టి ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి డీటెయిల్స్లోకి వెళ్ళిపోయాక షార్ప్నెస్ని అయితే మనకి ఒక 12% పెట్టుకుందాం అండ్ మాస్కింగ్ని ఒక 60% వరకు అయితే పెంచుకోండి. సో మాస్కింగ్ 60% పెంచుకున్నాక మనకి ఫోటో అనే డిఫరెన్స్ చూడొచ్చు, మనకి క్లారిటీ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో అంతే ఫ్రెండ్స్, డీటెయిల్స్ కొంచెం పెంచుకోండి. సో చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి. సో ఇది బిఫోర్, సో ఇది ఆఫ్టర్ అనమాట. సో కంప్లీట్గా లుక్ అనేది వచ్చింది. సో అమేజింగ్ ఉంది ఇప్పుడు. సో సింపుల్గా షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి సో రైట్ క్లిక్ ఇస్తే డైరెక్ట్గా మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. సో మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఆనంద్ వెస్లీ.